శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మనం ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే అండి, పార్వతీ సమేత సోమేశ్వరుడు. మరి ఇది ఎక్కడుంది, ఏమిటి, ఎలా వెళ్ళాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో గల 3వ పాదము. ఈ 3వ పాదం అంటే ధనురాశిలోకి వస్తుంది, ధనస్సు. అలాగే ఈ ధనస్సు రాశిలో 3వ పాదం ఎవరికైతే ఉంటుందో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తప్పక దర్శించవలసినటువంటి శివాలయం ఏది అంటే అండి, కోళ్ళ గ్రామంలో ఉండేటువంటి పార్వతీ సోమేశ్వర స్వామి వారిని తప్పకుండా అయితే వీళ్ళు దర్శనం అయితే చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఏమిటి అసలు, దీనికోసం మనం తెలుసుకుందాం. ఇది మనం కోటిపల్లి గ్రామానికైతే చాలా దగ్గరలో ఉంటుందండి. కోటిపల్లి నుంచి వెళ్ళచ్చు. అలాగే ఇందాక చెప్పుకున్న గంగవరం నుంచి కూడా వెళ్ళచ్చు. అంటే ఈ గంగవరం ఇవన్నీ కూడా కొంచెం దగ్గరలో. గంగవరానికైతే కొంచెం మనం ఇందాక అనుకున్నాం కదా, పామర్రు అలాగే అముజూరు మీదుగా మనం కోళ్ళు అయితే చేరుకోవచ్చు. ఇక్కడికి మనకి ఈ కోటిపల్లి వెళ్ళిపోతే కనుక మనకు కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది. మనం డైరెక్ట్ ఆ గోదావరి గట్టు మీద వెళ్తే కోళ్ళ అని కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఈ శివాలయం అయితే కనిపిస్తుందండి. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు, పార్వతీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం. తప్పక దర్శించవలసినటువంటి దేవాలయం అండి. అలాగే మరి ఇక్కడికి వెళ్ళడానికైతే కొద్దిగా రవాణా అయితే కష్టంగా ఉంటుంది. బండి కానీ కారు కానీ ఉంటే మనకి చాలా సులువుగా అయితే చేరుకోగలుగుతాము స్వామివారికి. మనం మరి ఈ పూర్వాషాఢ నక్షత్రం ధను రాశి కాబట్టి పూర్వాషాఢ నక్షత్రానికి అప దేవత. అలాగే ఎవరైనా సరే పంచాక్షరి జపాన్ని చేసుకుని పార్వతీ సోమేశ్వరాయ నమః అంటూ అయితే జపాన్ని తప్పకుండా చేయండి. అలాగే కొన్ని ఈ దోషాలు మనకి తొలగిపోవాలి అంటే దర్శనం వల్ల పోతాయి, స్మరణం వల్ల పోతాయి, జపం వల్ల పోతాయి, అలాగే హోమం వల్ల కూడా పరిపూర్ణంగా పోతాయి. అందులో మనం ఈ యొక్క దర్శనం వల్ల అయితే చాలా విశేషంగా మరి చెప్పబడుతోంది. అలాగే మనకు కుదిరినంతలో ఈ వీడియో చూస్తూ కూడా మీరు చక్కగా జపం చేసుకున్నట్లయితే ఆ నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలిగి ఆ నక్షత్ర దోషాలు అయితే మనకి తొలగిపోతాయండి. అటువంటి లింగాన్ని మీ అందరికీ నేను చూపించాను, దర్శనం చేసుకోండి. మరి స్వామివారికి చాలా చక్కగా ఉన్నారు. పార్వతీ సోమేశ్వర స్వామివారు నమస్కారం చేసుకోండి. మరి అవకాశం ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి, లేని వాళ్ళు మన వీడియో చూసి అయితే దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా 10 మంది చేత చేయించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకా మరెన్నో వీడియోలతో మళ్ళీ ఇంకో వీడియో అయితే మనకి రాకపోతోంది. అందువల్ల అందరూ కూడా దర్శనం చేసుకుని తరించండి. హరి ఓం.